రాష్ట్రానికి మంచి జరగాలంటే రాక్షస పాలన అంతమై రామరాజ్యం రావాలని, అలాగే విధ్వంసపు సైకో కావాలో విజనరీ లీడర్ కావాలో తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని హిందూపురం శాసనసభ్యులు సినీ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు వచ్చిన బాలకృష్ణ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంటూరు నాగేశ్వరరావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ముందుగా హెలికాప్టర్ ద్వారా కావేలు చేరుకున్న బాలయ్యకు ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు శాలువా కప్పి స్వాగతం పలికారు. అక్కడ నుండి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇంటూరు నాగేశ్వరరావు కలిసి రోడ్డు మార్గాన గుడ్లూరు మండలం చెట్టు జంక్షన్ వద్దకు చేరుకోగానే అధిక సంఖ్యలో వందలాది మంది బైకులు, కార్లతో ర్యాలీ నిర్వహించారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 కోసిన కత్తులు లేవా సాక్ష్యం. విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా. ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం. గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం. దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం. జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం. దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం. జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము. యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము. పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. దుమ్ 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 తాం దుంకాడుతాం. దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం. జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో. టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో. మన లెజెండ్ స్వాగతం పలుకుదామా. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. సౌండ్ సరిపోవడం లేదు. మన బాలయ్య గారికి స్వాగతం పలుకుదామా. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ముందరున్న జెండాలు కిందకి దించాలి. వెనకాల లైవ్ ఉంది, దించాలి. ఆ పెద్ద జెండాలు దించాలి.
మరొకసారి స్వాగతం పలుకుతాం అన్నకి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. బాబు టీసీఎం డ్రైవర్ రైట్ లో పోవాలా, రైట్ లో పోవాలా. జగన్ మన ముందరకు వస్తున్నారు. మన బాలయ్య బాబుకి మరోసారి స్వాగతం పలకాల గట్టిగా. జై బాలయ్య, జై బాలయ్య. సౌండ్ సరిపోలేదు. జై బాలయ్య, 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 జై బాలయ్య. సౌండ్ రావాలి, ఇంకా పెంచాలి. ఇంకా కాసేపట్లో మన ముందుకు వస్తున్నారు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మరి పార్టీ కోసం హర్నిశలు ఎన్నో అక్రమాలు, దౌర్జన్యాలు, మాయలు, మోసాలు అవతల వాళ్ళు చేసినా కూడా వాటిలన్నిటి భరిస్తూ ప్రతిసారి కూడా మన రాష్ట్రం కానీ మన పార్టీ కానీ అధికారంలో లేనప్పుడు లేకపోతే అవకాశం దొరికినప్పుడు ఎప్పుడూ పార్టీకి అండగా ఉంటూ ఉన్నారు. 82లో పార్టీ పెట్టినప్పుడు 83లో గెలిపించారు, మీరు రథసారథులు మీరు నడిపించారు. అలాగే 84లో ప్రజాస్వామ్యం కూనీ చేపట్టప్పుడు ఆయన పదవిచ్యుతుడైనప్పుడు మీరంతా కూడా తిరిగి ప్రజాస్వామ్యానికి పట్టం కట్టారు. మళ్ళీ మొన్న 2009లో అవిభక్త రాష్ట్రం 2 ముక్కలైనప్పుడు మీరంతా కూడా తెలుగుదేశానికి అండగా ఉండి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆయనకున్న విజన్ ఏదైతే 2020తో వచ్చారో ముందుకు వచ్చారో అసలు ప్రపంచ దేశాలకే ఆయన విజన్ ఒక ఆదర్శం. అటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తిరిగి తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరంతా ఎన్నుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆనాడు అవిభక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఎన్నో విద్యను దానం చేశారు. మరి విద్య చాలా అవసరం. ఎందుకంటే ముందు తరాల వాళ్ళకి ముందు జరగబోయేది విజనరీ లీడర్ ఆయన. కాబట్టి ఒక విద్య విషయంకి వస్తే 1 కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ, అలాగే 5 కిలోమీటర్లకు ఒక హై స్కూలు, అలాగే ఒక మండలానికి ఒక జూనియర్ కాలేజు, అలాగే ఒక డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజు, అలాగే జిల్లాకు ఒక మెడికల్ కాలేజు, ఇలాంటివి ఎన్నెన్నో. అలాగే ఏదైతే రామారావు గారు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేశారో దాన్ని కొనసాగిస్తూ డబ్బున్న వాళ్ళకి అందే ఒక ఉన్నతమైన విద్యను పేదవాళ్ళకి ముగ్గుడికి తీసుకొచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు నాన్నగారు కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. గురుకుల పాఠశాలలు అయితేనేమి, లేకపోతే ఈ యొక్క కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, లేకపోతే హాస్టల్ బీసీ ఎస్సీ రెసిడెన్షియల్ హాస్టల్స్ అయితేనేమి, లేకపోతే ఐఐటీలు అయితేనేమి, పాలిటెక్నిక్ కాలేజీలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఆనాడు తీసుకొస్తే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అవన్నీ అందరికీ పేదల వాళ్ళకు కూడా విద్యను లభ్యమయ్యేటట్టు ఆయన అందించడం జరిగింది. అలాగే అన్ని విధాలుగా మహిళలకు రిజర్వేషన్ పెంచడం జరిగింది 33%. అటు రాజకీయాల్లో అలాగే బీసీలకి 50% అక్కడ స్థానిక ఎన్నికల్లో, అలాగే మహిళలకు మళ్ళీ 33% ఉద్యోగాల్లో అయితేనేమి, విద్యలో అయితేనేమి పెంచడం జరిగింది. అలాగే ఎస్సీలు ఉన్నారు, ఎస్సీలకు 14 నుంచి 16%, అలాగే మన ఎస్సీలకి 4 నుంచి 6% రిజర్వేషన్ పెంచడం, ఇలాంటివి ఎన్నెన్నో సంస్కరణలు చేసి ఎన్నో కార్పొరేషన్లు పెట్టి, ఫైనాన్స్ కార్పొరేషన్లు అందరికి కూడా అన్ని రకాలుగా అన్ని అందేలా ఆయన నాడు అందరికీ
సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం చేయడం కోసం ఆయన ఎంతో కృషి చేశాడని మరి వాళ్ళు చూస్తున్నాం. మరి ఎక్కడికక్కడ ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఈనాడు మన రాష్ట్రాన్ని ఒక 10, 20, 25 సంవత్సరాలు వెనక్కి నెట్టాడు ఈ జగన్. మాట తప్పనంటూ మంట పెట్టేశాడు. మెడమ తిప్పనంటూ మెడలు విరిచేశాడు. అలాగే నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటే రాష్ట్రం అంతా కూడా కాష్టాలో మార్చేశాడు. మద్యపాన నిషేధం అన్నాడు. అలాగే పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం తన మద్యపాన వ్యాపారంలో ముంచేశాడు. అలాగే జగన్ అన్నట్టు జలగంలా పీడిస్తున్నాడు. అలాగే మావయ్యనంటూ మన మనోభావాలను తగలబెట్టాడు. అలాగే అవ్వ తాతల నోటిగాడ బుబ్బలాగేసుకున్నాడు. అలాగే నవరత్నాలంటూ మన నడువులన్నీ కృంగదీశాడు. అలాగే నేనున్నానంటూ నువ్వు ఉంటే ఎంత కుర్రతో దుర్మార్గం, దగా, మోసం ఉంటుందో నిరూపించాడు. అలాగే మరి దళితులకు అండగా ఉంటారని చెప్పి వాళ్ళ చావులతో తన కేకలు ఆర్పుకున్నాడు, తన ఆకలి కేకలు ఆర్పుకున్నాడు. అలాగే నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములంటూ ఆక చెల్లెల అన్నదమ్ముల ఆస్తిలోనే వాటాడుగుతున్నాడు. అలాగే నా ఆడపడుచులంటూ వాళ్ళు ఉసురు పోసుకుంటున్నాడు. అమరావతి రైతుల మెతుకులు రక్తపు ముద్దగా చేసే మార్చాడు. అలాగే ఈ రాష్ట్రపు ముఖ్యమంత్రిని అంటూ దినకంత్రి పాలన చేస్తున్నాడు. అలాగే నాయకుడిని అంటూ నయవంచకుడుగా మారాడు. ఇలా అలాగే మన ఈ రాష్ట్రం ఇంకా 100 ఏళ్ల వరకు ప్రజలకు దొరకకుండా ఈ యొక్క ఇసుక పాత్రలతో వేశాడు. అలాగే మన ఈ యొక్క జే బ్రాండ్, ఈ చీప్ లిక్కర్ పేరుతో జే బ్రాండ్ మద్యాన్ని తీసుకొచ్చి లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే ఈ కల్తీ మద్యాన్ని సేవించడంతో ఎంతో మంది ఆడపడుచులు వాళ్ళ తాలుబొట్లు పోగొట్టుకున్నారు, తెంచుకున్నారు. ఇలా ప్రతి విషయంలో కూడా ఇవాళ మరి ఏవో నవరత్నాలు అన్నాడు. ముందు 3 సంవత్సరాలేమో రాజధాని పేరుతో కాలం గడిపాడు. ఆ తర్వాత నవరత్నాలు అంటూ ఈ యొక్క దానికోసం ఎంతో అప్పు చేశాడు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఆ 12 లక్షల కోట్ల రూపాయలు అతను పెట్టేది, అతను ఖర్చు పెట్టేది 2.5 లక్షల కోట్ల రూపాయలు. మిగతా మరి 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైందని అడగాలి, మనం నిలదీయాలి మనం. అలాగే ఏమో పుట్టిన ప్రతి బిడ్డకి 15,000 అన్నాడు, ఒక బిడ్డకి ఇస్తున్నాడు 15,000. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని రేపు మనం ఈ భారం అంతా అతను చేసిన అప్పులని కూడా తీర్చాల్సింది మనమే, గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఒక్కొక్కరి మీద సుమారుగా ఒక 10 లక్షల దాకా అప్పుల భారం ఉంది మీ ఒక్కొక్కరి మీద, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇవాళ వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఎస్టీలోకి సంక్షేమాన్ని పక్కన పెట్టి వాళ్ళని చిత్రహింసలు చేసే సంఘటనలే ఎక్కువగా చూసాం మనం. మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం ప్రవేశపెట్టిన 25 ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసేసాడు. అలాగే మనం చూస్తే మన ఈ యొక్క ఎవరైతే ఈ డాక్టర్ సుధాకర్ మరి యొక్క కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మాస్క్ అడిగినందుకు అతని మానసిక క్షోభకు గురి చేసి అతని బలన మరణానికి కారకుడయ్యాడు. అలాగే ఈ జడ్జి రామకృష్ణ గారు ఆయన మీద ఎన్నో అభియోగాలు మోపి కేసులు పెట్టి మరి ఆయన్ని మానసికంగా క్షోభ పెట్టాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం యొక్క విధానాల్ని ప్రశ్నిస్తే పేద ఎస్సీలకి శిరముండలు చేయించాడు. అలాగే వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు
దళితుడైన కార్ డ్రైవర్ని హత్య చేసి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేశాడు. అలాగే ఈ యొక్క రాజధాని గురించి ఎవరన్నా ఉద్యమిస్తే నాయకులు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఇలాంటివి చాలా చేశాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఒక దళిత పేద విద్యార్థులకు వాళ్ళకి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళకి జీవన ఉపాధి కల్పించింది మన తెలుగుదేశం. అలాగే ఈ యొక్క దళిత యువ పారిశ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 కోటి రూపాయల దాకా రుణాలు ఇచ్చింది మన తెలుగుదేశం ప్రభుత్వం. ఇవాళ మొత్తం వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశాడు. ఇవాళ ఏదైతే మనం పెట్టామో ఈ అంబేద్కర్ విదేశీ విద్య దాని పేరు కూడా మార్చేశాడు. తన పేరు పెట్టుకున్నాడు జగన్ విదేశీ విద్య అని. దాని తర్వాత ఇష్టం వచ్చినట్టు తను ఎలా అనుకుంటే అలాగే రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఈ రాజ్యం అనుకుంటున్నాడు, రాష్ట్రం అనుకోవట్లేదు. ఒక నియంతృత్వ పాలన జరుగుతుంది మన రాష్ట్రంలో. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చాక మళ్ళీ అధికారంలోకి ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విద్య ఏది ఉందో అది అమలు చేస్తాం. అలాగే ఈ యొక్క ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తాం. అలాగే బెస్ట్ అవైలబుల్ స్టడీస్ దళితులకు అందిస్తాము. అలాగే ప్రతి ఒక్క పేద ఎస్సీ కుటుంబానికి 2 ఎకరాల కొనుగోలు భూమి అయితేనేమి, అలాగే సివిల్ స్టడీస్కి వెళ్లేవాడు కోసం వాళ్ళకి ఫ్రీగా కోచింగ్ ఇస్తామని ఈ సభాముఖంగా మీ అందరు తెలియజేసుకుంటున్నాను. ఆనాడు ఎస్సీల్లో ఏబిసిడి వర్గీకరణ చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాడు సర్కారియా కమిషన్ కేఎల్ గారు ఉన్నప్పుడు దాన్ని మన శాసనసభలో ఆమోదం పొంది మళ్ళీ కేంద్రాన్ని పంపించి సుమారుగా 22,000 పైగా ఎస్సీలకి ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న కూడా మనం ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ చేసే అసెంబ్లీలో దాని ఆమోదం పొంది మళ్ళీ అక్కడ పంపడం జరిగింది. మోడీ గారు కూడా దానికి ఆమోదయోగ్యంగా ఉన్నారు. తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ చేసి తీరుతామని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. బీసీలు ఉన్నారు, మరి అందరూ కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా మరి అన్ని రుణాలు కానీ ఉద్యోగాలు కానీ అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలన్నీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మైనారిటీలు ఉన్నారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లు పెట్టి సుమారుగా అన్నిటి కలిపి 75,000 కోట్ల రూపాయలు మనం కేటాయించడం జరిగింది. ఇవాళ చూస్తున్నాం మనం మొత్తం కార్పొరేషన్ అంతా లూటీ చేసేసాడు ఈ జగన్. ఒక్క పైసా లేదు కార్పొరేషన్లో. మొత్తం రేపతన కావాల్సింది ఈ రాష్ట్రాన్ని మనమేదో ఉద్యోగాల కోసం వెళ్తా వెళ్ళాలి తప్పదు. ఎందుకంటే ఇక్కడ పరిశ్రమలు రావట్లేదు, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి, మరి ఉద్యోగాలు లేవు, యువకులేమో. ఇవాళ చూస్తే మన దేశంలోనే ఈ గంజాయిలో అలాగే డ్రగ్స్లో మొదటి పొజిషన్లో ఉన్నాం. అలాగే మన రైతులు ఈ యొక్క రైతు వ్యవస్థను కూడా శాఖను కూడా నిర్వీర్యం చేసేసి మరి ఎంతో మంది రైతులు అప్పుల్లో కానీ ఆత్మహత్యల్లో కానీ మన దేశంలోనే మొదటి స్థానంలో ఉండేలా చేశాడు ఈ జగన్. ఇలా చూసుకుంటూ పోతే మొత్తం అన్ని వ్యవస్థల్ని అలాగే అందరిలో ఈ యొక్క విభజన తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించాలని, అలాగే అతని చివరి కోరిక ఆఖరి కోరిక ఏంటంటే మొత్తం ఈ రాష్ట్రాన్ని వదిలేసి మనం వెళ్ళిపోవాలని, ఉద్యోగంలాగా వలస వెళ్ళొచ్చు. ఇవాళ మన భూములు కూడా రేపు వస్తే ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి ఆ భూములని కూడా అతని పాస్బుక్ మీద అతని బొమ్మ పెట్టి అతని దగ్గర పెట్టుకుంటాడు. రేపు మన భూమి మీద అప్పు తీసుకోవాలంటే అప్పు ముందే ఉంటుంది మన భూమి మీద. అతనే అప్పులు తీసేసుకుంటాడు మన భూమి మీద పాస్బుక్లతో అడ్డం పెట్టుకుని పట్ట పుస్తకాలతో. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు మనల్ని ఈ రాష్ట్రం వదిలేసి మనం వెళ్ళిపోవాలన్నదే. అలాగే టిడ్కో ఇల్లు గట్రా నిర్మించాం, మరి ఒక ఇల్లన్నా ఒక్కడికైనా పంచాడా అని అడుగుతున్నాను. సో మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ మనం ముఖ్యంగా ఇలాగే ఇక్కడ చూసాం మనం ఈ ఇండో సోలార్ ప్లాంట్, దానికి ఎంత
సుమారుగా 8,000 ఎకరాలు. మరి అదే ఒక 10 మందికి ఇచ్చుంటే సో మరి ఇంకా ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చుండేవి. చౌక ధరకి, అతి తక్కువ ధరకి విక్రయించి రైతుల దగ్గర నుంచి భూమిని ఒక్క ధరకే ఇచ్చేసి మరి దాంట్లో కాంట్రాక్టర్ ఏమో వీళ్ళ మన కాదు వాళ్ళ అల్లుడు శరత్ చంద్రారెడ్డి సార్, అదే ఎవరో అరవింద్ విజయసాయిరెడ్డి అల్లుడు. దానికేమో మరి దాంట్లో కాంట్రాక్టర్ ఏమో విజయసాయి రెడ్డి గారి అల్లుడు A2 ముద్దాయి. మరి ఇక్కడేమో ఈరోజు ఇక్కడ స్థానికంగా ఇంతకుముందు ఎమ్మెల్యేని తీసేసి మరి ఇంకో ఎమ్మెల్యేని తీసుకొచ్చారు పక్కన నియోజకవర్గం కనిగిరి నుంచి యాదవ్. మరి వాళ్ళ అక్కడ నియోజకవర్గంకి వెళ్ళి అడిగితే చెప్తారు ఆయన గురించి. మరి ఎక్కడ ఆయన చేసిన అరాచకాల గురించి, ఎక్కడ మట్టి తవ్వినా లేకపోతే ఎక్కడ ఇసుక తవ్వినా ఆయన పేరు చెప్తారు. అలాగే మరి ఆయన ఈ యొక్క ఇసుక అయితేనేమి, గ్రానైట్ అయితేనేమి ఆ తరలించడం, దానివల్ల రోడ్లన్నీ కూడా గుంతలమై అవ్వడం అక్కడ అయిపోయింది. ఎలాగైతే మన రాజధాని మన అమరావతి కోసం అనుకుంటున్నామో, ఎలాగైతే మన 5 కోట్ల ఆంధ్రుల కళ్ళల రాజధాని మన అమరావతిని నిర్వీర్యం చేసి అక్కడ వైజాగ్ ఎంతో ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని మొత్తం వీళ్ళు అల్లర్లు సృష్టించేసి అక్కడ మరి రుషికొండని తవ్వి వాళ్ళ ఖండకావరం ఏంటో ప్రదర్శించారు. ఇవాళ మరి ఇక్కడ చూస్తే అన్ని రకాలుగా ఈ యొక్క ప్రాంతాన్ని వైజాగ్ ని మింగేశారు మొత్తం. ఇప్పుడు ఇక్కడ పడ్డారు, నెల్లూరు జిల్లా మీద పడ్డారు. ఇప్పుడు కాబట్టి మీరు నిర్ణయించుకోవాల్సింది ఒకటే, మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, మీకు విధ్వంసం కావాలా, మీకు ఓకే మీకు చీకటి రాజ్యం కావాలా, లేకపోతే మీకు స్వర్ణయుగం కావాలా, లేకపోతే చీకటి రాజ్యం కావాలా అన్నది మీరంతా తెలుసుకో. మీకు కట్టడాలు కావాలా లేకపోతే కూల్చడాలు కావాలా అన్నది మీరంతా నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ సూపర్ 6 మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. మహిళలు మీకు మరి అందరు కూడా 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా సంవత్సరానికి, అలాగే బస్సులో ఫ్రీగా ప్రయాణం చేసే సౌలభ్యం, అలాగే ప్రతి మహిళ కూడా 1,500 రూపాయల నెలకి, అలాగే చదువుకుంటున్న బిడ్డకి ఎంతమంది ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు, అలాగే నిరుద్యోగ భృతి ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువకులు వాళ్ళకి 3,000 రూపాయలు, అలాగే ఈ యొక్క జాబ్ క్యాలెండరు, అలాగే రైతులు ఉన్నారు వాళ్ళకి ఇక ముందు అటు సంవత్సరం ఈ బీమా 20,000 రూపాయలు అందిస్తాము. అలాగే ఈ వృద్ధాప్య పింఛన్ ఏదైతే 2 లక్షల మందికి అబ్బా తాతలకి తను తీసేశాడో అవి కాకుండా అందరికి కూడా 3,000 కాకుండా 4,000 ఇస్తామని మనం ప్రకటించడం జరిగింది. ఇలాగా ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఇక మనం ఈ యొక్క ఏదైతే ఇక్కడ ఇంకోటి మనం హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా మనం ఇక్కడ స్థాపించడం జరిగింది. కాకపోతే దానికి మీ వచ్చిన ప్రభుత్వం ఏం బిల్డింగ్లు ఏమి కట్టలేదు ఇంతవరకు, బయట బిల్డింగుల్లో పాఠాలు నడుపుతున్నారు. అలాగే మన రిజర్వాయర్ అక్కడి నుంచి అక్కడి నుంచి సోమశీల అక్కడి నుంచి మనకి రావాల్సింది ఒక 1.5 TMC నీళ్లు ఎడమ కాలువ. ఆ పనులు కూడా వాళ్ళు పూర్తి చేయలేదు ఆనాడు. మనం దానివల్ల ఎన్నో 2-3 మండలాలకి మనం సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాని గురించి పట్టించుకునే పాపానికి పోలేదు. రాళ్లపాడు ప్రాజెక్టు రిజర్వాయర్ ఎడమ కాలువ అలా మొత్తం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసుకుంటూ ఇక రేపు ధరలు కూడా ఆకాశానికి అంటుకున్నాయి.
అటు చూస్తే మనం ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచడం జరిగింది. అలాగే మన పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచడం జరిగింది. ఇక ఇంటి మీద ట్యాక్స్, నీటి మీద ట్యాక్స్, ఆస్తి మీద ట్యాక్స్, చివరికి చెత్త మీద కూడా ట్యాక్స్ వేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈ యొక్క రాష్ట్రాన్ని ఎడుతున్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని మరి ఆనాడు ఎలాగైతే 17,000 కోట్ల రూపాయలతో మనం కట్టుబట్టలతో రాజధాని లేని రాష్ట్రంగా మనం వచ్చామో, ఎలాగైతే ఆ 17,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు లోటు బడ్జెట్ పూడ్చారో, మళ్ళీ ఎలా ఒక తలసరి ఆదాయాన్ని కూడా మన ప్రతి ఒక్కరి తలసరి ఆదాయాన్ని పక్క రాష్ట్రాలతో ధీటుగా వాటిని దాటేలా కూడా ఆ స్థాయికి తీసుకెళ్లాలి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి ఇవాళ అందరు కలిసాం. తెలుగుదేశం, అలాగే జనసేన మరియు బీజేపీ ఈ యొక్క కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఇంకెవరికి లేదని సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కూటమి ఒక నిప్పుల ఉప్పెన, ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వతం విస్ఫోటన, ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. సో మీరందరూ కూడా తిరిగి మన రాష్ట్రానికి పునర్వైభవం తీసుకురావాలి. అలాగే మన ఆత్మాభిమానాన్ని కూడా మనం కాపాడుకోవాలి. మన కోసం, మన రాష్ట్ర భవిత కోసం, మన భావి తరాల కోసం మనం ఎంతో ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు 2047 విషయంతో ముందుకొచ్చారు. మనం కూడా ముందు ఆలోచించాలి. ముందు ఆయనతో పాటు అసలు ఆయన అన్నాడు, అందరి ఇంటికి నేను ఒక పెద్ద కొడుకుని, మీ అందరినీ నేను ఆదుకుంటాను, ఈ రాష్ట్రపు విపత్కర పరిస్థితుల నుంచి నేను కాపాడుతాను. మరి ఆయన ఆలోచనలో కానీ ఆయన ఆచరణలో కానీ మనం ఎవరో ఆయనకి సాటి రాము. కాబట్టి మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఇంతకుముందు మనకున్న ఘన చరిత్రను తిరిగి రాసేలా, అలాగే మన ప్రపంచ పుటలలో శుభరాక్షరాలతో మన పేర్లు లిఖించబడేలా మీరు రేపు తీర్పు ఇవ్వాలని, అలాగే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈనాడు ఉన్న ఆయుధ ఓటు, ఆ ఓటుని సద్వినియోగపరుచుకొని మన ఉద్దేశాలను ప్రతిబింబింపజేసే, మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ప్రతినిధులను ఎన్నుకోవాల్సిన, అలాగే సమాజ స్థాపన కోసం, మన సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, సామాజిక న్యాయం అందరికి అందడం కోసం ఉపయోగించవలసిన పరమ పవిత్రమైన సాధనము ఓటు. ఆ ఓటుని మరి వెలగట్టి కొదువు పెట్టి మీ యొక్క స్వార్థాలకి, మీ యొక్క స్వప్రయోజనాలకి వినియోగించారో మీ ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది. అలాగే మీ స్వాతంత్రాన్ని, మీ ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుందని మీ అందరు తెలియజేసుకుంటూ, మరి రేపు జరగనున్న ఎన్నికల్లో మీ యొక్క పరమ పవిత్రమైన విలువైన ఓట్లను మన సైకిల్ గుర్తుకే 2 ఓట్లు, ఇటు కందుకూరు ఎమ్మెల్యేగా ఇంటూరి నాగేశ్వరరావు గారిని, అలాగే మన తెలుగుదేశం పార్టీ లోకసభ అభ్యర్థి అయిన ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధికమైన మెజార్టీతో అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుకుంటూ, మరొక నటుడిగా ఆదరిస్తూ వచ్చారు. ఒకటి నేను కళ్ళు మూసుకుంటే కనేది కల, కళ్ళతో అభినయించేది కల, నిద్రపోతున్నప్పుడు కనేది కల, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కల. ఇవాళ నాకు తెలిసి ఇక్కడ కందుకూరులో నా సినిమా నరసింహనాయుడు అనుకుంటా చలనచిత్ర పరిశ్రమ రికార్డు. మొదటి సినిమా 100 రోజులు ఆడింది. అలాగే మొదటి సినిమా సిల్వర్ జూబ్లీ కూడా ఆడింది. ఇంకే రికార్డులు కూడా ఇప్పటిదాకా. ఆ తర్వాత అఖండ చరిత్ర సృష్టించాలన్న మేమే, దాన్ని తిరగ రాయాలన్న మేమే. ఆనాడు మళ్ళీ నా చరిత్రని నేనే తిరగ రాసుకున్నాను అఖండ సినిమాతో. ఇవాళ మళ్ళీ మన రాష్ట్ర చరిత్ర కూడా, భావి చరిత్ర కూడా మీ చేతుల్లో ఉంది. మీ తలరాతలు మీ చేతుల్లో ఉంది.
కాబట్టి ఏదైతే పిడికిలు బిగించి మీరంతా ఇక్కడ ఉరుకలెత్తుతున్న ఉత్సాహంతో ఇచ్చేశారో, నా సందేశాన్ని విన్నారు. ఇదే నా కార్య దురణం నా సుఖం నా నిద్ర. ఇక ఇదే పని మీద ఉండాలి. మీరు సుశిక్షితులైన సైనికుల్లాగా రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు. అందరూ కలిసికట్టుగా ఇంతకుముందు మన తెలుగుదేశం పసుపు శుభానికి సంకేతం. అలాగే పసుపు శుభ వేడుకలకు స్వాగత గీతం. అలాగే పసుపు మన ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం. మన పసుపు అభివృద్ధికి నిదర్శనం. మన పసుపు సంక్షేమానికి నిర్వచనం. మన పసుపు ఆత్మగౌరవానికి ఎగరేసిన కేతనం. అలాగే మన పసుపు ఆత్మాభిమానానికి ఒక నిలువెత్తు రూపం. అలాగే మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంకేతం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేసినవి రేపు చేయబోయే మేనిఫెస్టోతో ముందుకొచ్చాం. సూపర్ 6 మేనిఫెస్టోతో మీరు మన తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని, గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై కూటమి, జై ఎన్డీఏ, मेरा भारत महान. It's about time to break it down. You ready? Psycho, 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 Bawali. Cycle, 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 Ravali. Psycho, Bawali. Cycle, Ravali. Psycho, Bawali. Cycle, Ravali. Sima Chellamma, Attile Chinnamma, Sriselamma antundagadera. Psycho, 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 Bawali. Cycle, 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 Ravali. College kurradu, chelo musalodu, badilo buddodi, slogan okatera. Psycho, Bawali. Cycle, Ravali. Psycho, Bawali. Cycle, Ravali. Repeat it. కృష్ణ గోదావరి ఋషికొండ కన్నీరు మన ఇసుక గనులన్నీ చెబుతుందొకటేరా. సైకో 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 పోవాలి. సైకిల్ 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 రావాలి. తిరుమల వెంకన్న కడపలో దర్గా గుణగల మాతైన నిర్ణయం ఒకటేరా. సైకో పోవాలి. సైకిల్ రావాలి. సైకో పోవాలి. సైకిల్ రావాలి. రాజసంని ఇంటి పేరు, పౌరుషంని పొట్టి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నుంచని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అలా నాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా. మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా. జన్మ బంధువంటూ నీకు జై పుట్టినామయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా అండదండా నువ్వుంటే అంతే చాలయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా అండదండా నువ్వుంటే అంతే చాలయ్యా. రాజసంని ఇంటి పేరు, పౌరుషంని పొట్టి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు.
దేశదళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా తెలుగుదేశదళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణనినాదగళమా నరనరాన క్రమశిక్షణ నిండిన చేతనమా గుండెలు తెగువా చూపు కొండలు తెగవా ఆయుధమవు తెలుపాంధ్రుని విలువా పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశదళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా నవచరితను రాసేటి నల్లసిరా మీరే తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు.